నెల 12వ తారీఖున సీతానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో రఘుదేవాపురం గ్రామంలో సురవరపు మణికంఠ అనే వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందని మనకి కంప్లైంట్ రావడం జరిగింది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వెంటనే మన బృందాలు అప్రమత్తమై సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలోనే అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మన పోలీసు వారు నిందితుల్ని ఈ వారం రోజుల వ్యవధిలోనే పట్టుకోవడం జరిగింది. నిందితులు నీలంశెట్టి వెంకటబాసు, ఇతను రఘుదేవాపురం గ్రామం సీతానగరం మండలానికి చెందినవాడు. అలానే రెండో వ్యక్తి గొడ్డు భాను శివశంకర్, ఇతను రాజానగరంకి చెందినవాడు అనమాట. వీళ్ళిద్దరూ కూడా గతంలో అనేక బైక్ దొంగతనాలు చేశారు. చెడు వ్యసనాలకి దురలవాట్లకు అలవాటు పడి జలసాల కోసం అని చెప్పి బైకులు ఇంటి ముందు పార్క్ చేసిన బైకులను దొంగతనం చేసి వీటిని అమ్ముకొని దాంతో జలసాలు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఫిర్యాదుదారు అనేటువంటి సురవరపు మణికంఠ ఇంటి పక్కనే నీలంశెట్టి వెంకటవాసు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఊళ్ళో లేకపోవడాన్ని గమనించి వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. ఈ దొంగతనంలో మనకి ఫిర్యాదుదారు నుంచి సుమారు 4 కాసుల బంగారం పోయినట్టు, అలానే 70 తులాల వెండి, 1,50,000 క్యాష్ పోయినట్టు ఫిర్యాదు రావడం జరిగింది. వెంటనే తక్షణం రాజనగరంలో ఉన్నటువంటి ఈ మణికంఠ వెంకటవాసుని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఈ చోరీ మొత్తాన్ని రికవరీ చేయడం జరిగింది. నీలంశెట్టి వెంకటవాసు, గొడ్డు భాను శివశంకర్, వీళ్ళిద్దరూ అక్యూజ్డ్. దీంట్లో వీళ్ళ దగ్గర నుంచి ఈరోజు ఈ మొత్తాన్ని రికవరీ చేయడం జరిగింది. వీళ్ళని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది అరెస్ట్ చేసి. మీ ద్వారా ఈ సీతానగరం మండలంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, ఎవరైనా చుట్టుపక్కల ఊర్లకు వెళ్తున్నప్పుడు ఎక్కువ కాలం ఆ సమాచారాన్ని పోలీసులు కనుక అందజేసినట్లయితే పోలీసు వారు LHMS అనే సిస్టమ్ని అరేంజ్ చేస్తారు వాళ్ళ ఇళ్లలో. ఎవరైనా దూర ప్రాంతాలకు ఎక్కువ కాలం వెళ్తున్నట్లయితే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఒక ఉంటుంది పరికరం, దాన్ని అరేంజ్ చేస్తాము. తద్వారా ఎటువంటి చోరీలు జరగకుండా కూడా కాపాడే అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. థ్యాంక్ యూ సార్. ఇంకా మండల ప్రజలకు ఇంకేమైనా తెలియజేసే ఏమైనా ఉన్నాయి సార్ మీ నుంచి ముఖ్యమైన అంశాలు? అదే మన దొంగతనాలు జరగకుండా కూడా మన టీంలు రాత్రిపూట గస్తీలను కూడా ముమ్మరం చేశాము, నైట్ బీట్ను పెంచాము. కానీ ఈ మధ్యనే అన్ని విలేజెస్లో కూడా క్యాన్వాసింగ్ చేయించడం జరిగిందనమాట. ఎవరైనా లాక్స్ వేసుకొని వెళ్ళేటప్పుడు ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నట్లయితే పోలీసు వారికి తగిన సమాచారం అందజేస్తే మేము వెంటనే LHMS సిస్టమ్ అనేది వాళ్ళ ఇళ్లలో అమర్చడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఏం చేస్తారంటే, ఎక్కడైనా ఊర్లోకి వెళ్ళేటప్పుడు బయట లాకేసి వెళ్ళిపోతారు. సో వీళ్ళకి ఏంటంటే బయట లాకేసారంటే ఇంట్లో వాళ్ళు లేరు అనేటువంటిది ఈజీగా ఐడెంటిఫై చేస్తారనమాట. బయట గేట్కి లాక్ బయటకు కనిపించేలా వేసుకుని వెళ్ళిపోతుంది.